ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 31లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క గత 30 ఎపిసోడ్లు ఎంతగానో ఎంకరేజ్ చేసిన అందరు వ్యూయర్స్కి అండ్ టెలికాస్ట్ చేసిన హోల్ టీమ్ అంతటికి కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. సో ఈరోజు మనం ఈ యొక్క 31వ ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాము. గత ఎపిసోడ్లో 30 years ఆఫ్ PSSM గురించి మొత్తం డీటెయిల్గా చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే 30 years అనేది చాలా ఒక విశ్వ ప్రణాళికలో జరిగిన ఒక ఎన్నో సంఘటనలు. బట్ ఆ ఎపిసోడ్లో మెయిన్ సినాప్సిస్ చెప్పుకుంటూ మంచి కొన్ని గొప్ప సంఘటనల గురించి చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ అంతకుంటే ముందు ఎపిసోడ్లో నవరాత్రి గురించి ఆ యొక్క పండగ 9 రోజులు ఎలా చేసుకోవాలని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ఇంటెన్సివ్ మెడిటేషన్స్ అండ్ పిరమిడ్లో ధ్యానం వీటన్నిటి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో చూస్తే కనుక గత 2 ఎపిసోడ్స్, ఒకటి నవరాత్రి గురించి, ఇంకొకటి 30 years ఆఫ్ PSSM గురించి చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈరోజు అగైన్ we go back to పత్రి మేడమ్స్ జర్నీ, a great ఎపిక్ జర్నీ అని చెప్పొచ్చు. సో ఆ జర్నీలో భాగంగా మనం పత్రి సార్ రెసిగ్నేషన్ చేసిన తర్వాత 1992 చేసిన తర్వాత మేడం ఒక కుటుంబ బాధ్యతలు అండ్ అక్కడ ఉన్న ఆధ్యాత్మికమైన ఒక క్లాసెస్ కావచ్చు, ఆర్గనైజింగ్ సంబంధించి వీటన్నిటిలో పాల్గొంటూ ఒక కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ మిడిల్ పాత్లో ఆ జర్నీ చేస్తున్న క్షణాలు. సో అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. సో అందులో నుంచి ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం ఈరోజు స్వర్ణామృతం 31st ఎపిసోడ్లో మనం చేసుకుంటాం. మేడం నమస్తే. మేడం బాగుంది మేడం. లాస్ట్ ఎపిసోడ్లో 30 years ఆఫ్ PSSM గురించి సెలబ్రేషన్స్ ఇంకా అవ్వలేదు, చాలా ఉంది. జస్ట్ కొన్ని హైలైట్స్, గ్లింప్సెస్. ఎస్, ప్రోమో అని చెప్పొచ్చు. కరెక్ట్. సో ఈరోజు ఎపిసోడ్లో మేడం మీ జర్నీ ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం మేడం. సో అప్పుడు సార్ రెసిగ్నేషన్ అయ్యాక సో మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాలి అంటే అవేవి కూడా సార్ యొక్క ఒక విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి సపోర్ట్ చేస్తూ అట్ సేమ్ టైం యూ మేనేజ్డ్ ద కంప్లీట్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా. సో అలాగా ముందుకెళ్ళేటప్పుడు మీరు చెప్పారు మేడం, ఇంకా ఇవన్నీ నాకు ఇంకా బలపడడానికి ఆ ఇన్సిడెంట్స్ అంతా కూడా బాగా యూజ్ అయ్యాయి అవన్నీ కూడా. సో నా ప్రాసెస్లో అప్పుడున్న పిరమిడ్ మాస్టర్స్ విజయ్ కుమార్ సార్, గుంతకల విజయ్ కుమార్ సార్ కానీ వీళ్ళంతా కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళని చెప్పారు. సో అక్కడ నుంచి ఇంకాస్త జర్నీలో మేడం మీకు మళ్ళీ ఒక సంఘటన అది బాగా మళ్ళీ కొత్త షిఫ్ట్కి అనిపించినట్టుగా ఏమైనా అనిపించింది మేడం ఆ పరిస్థితుల్లో? ఆ పరిస్థితిలో కొత్త షిఫ్ట్ ఏం అని చెప్పలేను. బట్ నా ఫ్యామిలీ విషయంలో 93లో మా మామగారు వెళ్ళిపోవడం జరిగింది. చాలా అద్భుతమైన సంఘటన అది. బాడీ వేకెట్ చేశారు. ఓకే, చాలా అద్భుతంగా జరిగింది అనమాట అది. సర్వల్ నాన్నగారి పేరు పి రమణారావు గారు. వెంకట రమణారావు గారు. ఓకే. సో ఆయనకి అప్పటికి 75 దాటినట్టున్నాయి. నాకు ఏజ్ సరిగ్గా తెలీదు. ఓకే. బట్ మాగారు అత్తగారు హైదరాబాద్లో ఉండేవారు. 93లో ఒంట్లో బాగాలేదు, చాలా ఒక 3 నెలలు బట్టి బాగాలేదు ఆయనకి. సో మా అత్తగారు ఫోన్ చేశారు ఈయనకి, ఇలాగా ఒంట్లో బాగాలేదు, ఒకసారి వచ్చి ఇక్కడ వాళ్ళ నాన్నగారిని బావుజీ అని పిలుస్తారనమాట. సార్ మేడం సార్
అందరూ వాళ్ళ పిల్లలందరూ ఫ్యామిలీ కూడా అంతా కూడా. బావుజీ అని పిలుస్తారు. మేము బాబా అని ఎలా పిలుస్తాం, వాళ్ళు బావుజీ అని పిలుస్తారు. ఓకే. అలాగే బావుజీ ఒంట్లో బాగాలేదు, వచ్చి కొన్నాళ్ళు ఉండేళ్ళు అని అంటే సరే అని చెప్పేసి ఈయనకు ముందరే తెలుసు అనుమానం ఉందో నాకు తెలియదు, మొత్తానికైతే వెళ్ళారు. వెళ్ళాక అయిపోయింది, వారం అయిపోయింది. వారం తర్వాత ఆయన కొంచెం వీక్ అవుతూ వచ్చారు. వారం అక్కడే ఉన్నారా మేడం? వారం అక్కడే ఉన్నారు. ఓకే. వారం అక్కడే ఉన్నారు. వీక్ అవుతూ వచ్చారు. డాక్టర్ దగ్గర చూపిస్తూనే ఉన్నారు. ఆయన చాలా హెల్దీ బాడీ అమ్మా ఆయనది. హీఈస్ మెంటల్లీ వీక్ బట్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్. ఓకే. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు నేను ఎరగను, అంత స్ట్రాంగ్ బాడీ ఆయనది. ఎప్పుడు కూడా ఇంట్లో పచార్లు చేస్తూనే ఉండేవారు. అంటే మెంటల్ కండిషన్స్ బాగాలేక కూడా ఓకే. ఎప్పుడు అలా నడుస్తూనే ఉంటారు అనమాట ఇంట్లోనే పచార్లు. అలాగా చెప్పాను కదా, సిస్టమాటిక్ లైఫ్ అంటే ఇప్పుడు పొద్దున్న లేవాలి, 8 గంటలకు లేవాలి, 8 గంటల కాఫీ, 8 గంటలకు టిఫిన్, 8 గంటలకు వాకింగ్ అంటే అన్ని గంటలకు చేసి తీరాల్సిందే. ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళిపోవడమే రోడ్డు మీదకి. అలా ఉండే మనిషి పూర్తి మంచం మీదకి వెళ్ళిపోయారు. కానీ అప్పటికీ ఇంకా వాకింగ్లోనే ఉన్నారు, అంటే బయటికి కాదు, ఇంట్లో. ఓకే. సో అలాగ వెళ్ళి ఉన్న తర్వాత 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయ్యాక ఆయన పడుకొని ఉన్నారు. అసలు ఆ సంఘటన చిన్నదే, బట్ చాలా బాగుంది. ఈయనేమో ఫ్లూట్ వాయించుకుంటూ పచార్లు చేసుకుంటూ ఈయన తిరుగుతూ ఉన్నారు ఇంట్లో. ఓకే. సార్ ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. ఫ్లూట్ ప్లే చేస్తూ వాక్ చేస్తున్నారు ఇంట్లోనే, 2 రూములలో తిరుగుతుంటే ఆయన పడుకునే దగ్గర ఉన్నారు. ఆయన గబుక్కుని ఎందుకు లేచారో తెలియదు, లేచిపోయి ఈయన దగ్గరకు వచ్చారు. ఈయన వాక్ చేస్తున్నారు కానీ నిలబడలేక తలవాళ్ళు చేశారు ఈయన భుజం మీద. ఓకే. నిలబడలేక తలవాళ్ళు చేసి అంతే అక్కడే వెళ్ళిపోయారు. సారు భుజం పైనే. ఓకే. ఇంకా ఏం చేశారు, ఆయనని ఎత్తుకొని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టేసరికి మా అత్తగారు డాక్టర్కి చూపించాలి, ఏమైందో ఏం జరిగిందో అంటేను ఇంకా డాక్టర్ వచ్చినా రాకపోయినా ఒకటే అన్నారు. ఈయన వచ్చి కూడా ఏం చేయలేడు. అంటే అదేంటో అలా మాట్లాడతావు, డాక్టర్కి ఒకసారి చూపించాలి అంటేను, లేదమ్మా ఆయన శరీరంలో లేరు చెప్పేశారు. ఆయన శరీరంలో లేరు, ఏం చూపిస్తావు నువ్వు? ఆయన పడుకుంటేను సరిగా పడుకోబెట్టరా, ఆయన కాళ్ళు అవి కింద ఉన్నాయి, ఎత్తుకొని వచ్చారు కదా, కాళ్ళు కింద ఉన్నాయి, సరిగా పడుకోబెట్టరా అంటే ఆయనని ఇప్పుడు ఎలా పడుకోబెట్టినా ఒకటే అన్నారు. అప్పుడు ఆవిడకి కంగారు పుట్టింది. అప్పుడు డాక్టర్ దగ్గర చూపిస్తే లేదమ్మా 10 నిమిషాలు అయిపోయింది, 10-15 నిమిషాలు అయిపోయింది. ఈయన భుజం మీద ఆయన తలవాలు చేసి అక్కడే ఆయన వెళ్ళిపోయారు. అద్భుతమైన సంఘటన నా జీవితంలో అనిపించింది. అది మా అత్తగారి జీవితంలో కూడా, మా ఆయన జీవితంలో కూడా, పత్రి గారి జీవితంలో కూడా. ఓకే. సో అలా వెళ్ళిపోయిన అక్కడ ఆ టైంలో మీరు కూడా అక్కడే చూస్తున్నారు? నేను కర్నూలులో ఉన్నా, పిల్ల ఉంది కదా దాని స్కూలు. ఓకే. ఓకే. సార్ ఒక్కరే వెళ్ళారు? సార్ ఒక్కరే వెళ్ళారు. అచ్చా అచ్చా. ఓకే. ఇదంతా మా అత్తగారు చెప్పారు. అయిపోయింది. 13 గుడ్డి అక్కడే ఉంది, సారీ 93లో గుడ్డి అక్కడే. గుడ్డిని తీసుకొని వెళ్ళాను నేను. తర్వాత వెళ్ళినప్పుడు మా అత్తగారు ఇంకా 13 రోజులు చేస్తారు కదా, 13 రోజులు అయిపోయింది. ఆ 13 రోజులు ఏమవుతుందంటే మామగారికి ఏమో చిన్న కోడలు, అత్తగారికి ఏమో పెద్ద కోడలు పెడతారు. అవన్నీ చేస్తారన్నమాట, ఫార్మాలిటీస్ అన్నీ. అలాగా నేను చేశాను అన్నమాట అవన్నీ. ఎలాగా బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి కోడలే విస్తళ్ళు వేయాలి, కోడలే వడ్డించాలి, కోడలే తీయాలి. ఎన్నిసార్లు స్నానమో ఇలా బావి దగ్గర కూర్చోబెట్టేవారు, దిమ్మరించేవారు, మళ్ళీ లోపల తీసుకొచ్చేవారు. అలాగా ఎన్నిసార్లు జరిగింది అది.
ఓకే అలాగా 13వ రోజు అయితే మరీ విపరీతంగా ఆ బ్రాహ్మణులందరినీ కూర్చోబెట్టడం, వాళ్ళందరికీ వడ్డించడం. కింద కూర్చుంటారు కదా, ఏదో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అంతమందిని పిలవాలి. ఓకే అందరినీ కూర్చోబెట్టడం, వాళ్ళకి వడ్డించడం, వాళ్ళ విస్తులన్నీ తీయడం, మళ్ళీ అలకడం, ఎవ్రీథింగ్ ఆ కోడలతోనే చేయించాలి. మడి ఆచారం. సో దానికి ఫుల్ ఫ్లెజ్గా మీరే. చాలా టెన్షన్గా ఉండేది. అంటే నాకు తెలియదు ఏం చేయాలో తెలియదు. నేనేమో ఆయన పిండాలు పెడుతున్నారు అనమాట, చేస్తారు కదా, అవి వచ్చేస్తుంటే నేను అలా కూర్చొని చూస్తూ ఉన్నాను, ఏం చేస్తారు వీళ్ళు బ్రాహ్మణులు అన్నట్టు. మా అత్తగారు అమ్మ అలా చూడకుండా లోపలికి వెళ్ళాను. అలాంటి ఇన్సిడెంట్ చూడ మీరు ఫస్ట్ టైం మేడం? ఫస్ట్ టైం. మరి మా ఇంట్లో ఎవరిది ఏం చూడలేదు కదా, నేను చిన్నపిల్లని కదా అప్పటికి. ఓకే. మా నాన్నమ్మ పోయినప్పుడేమో నేను కడుపుతో ఉన్నానని చెప్పి పైన ఉంచేశారు నన్ను. ముని కంటే పైన. ఓకే. బాబు పుట్టిపోయాడని చెప్పలే వాడు. సో మా అక్క పోయినప్పుడు ఇంటికే తీసుకురాలేదు, మా నాన్నగారు పోయినప్పుడు పూర్తి చిన్నదాన్ని, నాకు తెలియదు. ఓకే. సో ఇది ఫస్ట్ అనుకోవచ్చు నేను, డెత్ ఇంత దగ్గరగా చూడడం. ఓకే. తెలిసి పిల్లలు కూడా ఈవెన్ మున్ని కానీ గుడ్డే కానీ వీళ్ళందరూ చాలా దగ్గరగా చూశారు. వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం మున్నికి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారమ్మా ఆయన. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఆయనకి కోడళ్ళు అంటే ఇష్టం, మనవలంటే ఇష్టం. వైఫ్ పాపం కొడుకు లెవెల్ అయిపోయేవారు, కొడుకుల్లో కూడా పెద్ద కొడుకు. ఓకే. ఆయనకి చదువు ముఖ్యం. ఒక్క మార్క్ తక్కువ వచ్చినా సరే ఇంకా ఎక్కడ కొడతారో తెలియదు. స్ట్రిక్ట్. ఓకే. దాంతో చదువు విషయంలో ఆయన చూసుకునేవారు, మ్యూజిక్ విషయంలో ఆవిడ చూసుకునేది. అలాగా వీళ్ళిద్దరికి అవన్నీ వచ్చాయి, ఈ అన్నదమ్ములు ఇద్దరికి. ఇన్సిడెంట్ అయినప్పుడు సార్ వాళ్ళ బ్రదర్ వేణు వినోద్ గారు వచ్చారు. వచ్చారు తర్వాత. ఓకే. ఓకే. 93 తర్వాత వచ్చారు. సో సిస్టర్ కూడా వచ్చారా మేడం? మీ సిస్టర్? మా సిస్టర్ రాదు. ఓకే. పిల్లలు ఉన్నారు కదా అక్కడ, చదువులు వాళ్ళవి హాంకాంగ్లో. సో అందుకని తను రాలేకపోయింది. మా బావగారు ఒకరే వచ్చారు. సో అప్పుడు ఇంట్లో ఖచ్చితంగా మీరు ఒకరే ఉన్నారు కాబట్టి అన్నీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అన్నీ చూసుకోవడం, వంట మనిషిని మాట్లాడడం, ఏం చేయాలో. మా ఆడబిడ్డలు ఉండేవారు, బట్ మెయిన్గా చూసుకునేదాన్ని. ఓకే. సో సుధా మేడం వాళ్ళందరూ ఉన్నారు. ఓకే. ఓకే. మా పత్రి గారు అన్నీ చేశారు, ఆయనకి అన్నీ చేశారు. ఏమేమి అనుకున్నారో ఆయన చేయాలో అన్నీ ఆ టైంకి చేశారు. ఓకే. వాళ్ళ నాన్నగారికి మొత్తం అంతా, అంటే 5 ఉంటాయి అన్ని పద్ధతులు, అన్నీను. స్నానం చేయడం కానీ, తల్లంటి పోసుకోవడం కానీ. పాపం చల్లనీళ్ళు అలవాటే లేదు ఆయనకి, అలాంటి చల్లనీళ్ళు పోసేవారు. ఓకే. బావి దగ్గర తీసుకెళ్ళిపోవడం, కూర్చోబెట్టడం, దిమ్మరించేయడం, బిందెలు నీళ్ళు. అలాగా మా మగగారు పోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా. అంత హెల్దీగా తిరుగుతున్న మనిషి పక్కన వెళ్ళిపోయారు, ఏమీ లేకుండా. ఏమంత మనసాన పడిపోయి తీసుకొని పోలేదు ఆయన. ఓకే. ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందంతే. అంతమందుకు ఆయనకి కాస్త హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల 6 months హాస్పిటల్, 6 months ఇంట్లో అన్నారు. అది మెంటల్ ఇది. సో అది అప్పటికి క్యూర్ అయిపోయిందా మేడం? ఎలా క్యూర్ అవుతుంది? టాబ్లెట్స్ వల్ల డైలీ ఒక టాబ్లెట్ వేయాలి. ఓకే. ఓకే. ఆ టాబ్లెట్ తోటి ఆయన నిద్రపోయేవారు. అది మెంటల్లో టెన్షన్స్ అవన్నీ దాన్ని ఏమంటారు, అవన్నీ తీసేస్తుంది. అంతకుముందు వర్క్ చేసేవారు కదా, ఇవన్నీ వాడకూడదు. ఓకే. ఓకే. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు కదా, ఇవన్నీ వాడకూడదు. సో అందుకని ఆయన మెంటల్ ఇది పనిచేయడం మానేశాక 6 నెలలు హాస్పిటల్లో ఉంచేవారు, 6 నెలలు ఉద్యోగం చేసేవారు. 6 నెలలు ఉద్యోగం చేసినప్పుడు కూడా తెలుసా, ఆయన లేనప్పుడు తనకి ఒంట్లో బాగుండదు, తనకి మెంటల్ ఇది వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అవ్వాలి అనే జ్ఞానంతో
ఆయన పొదుపు చేసేవారు. మా అత్తగారికి ఇంతే, దీంతోనే నువ్వు గడపాలి ఇల్లు. ఎందుకు అంటే నేను కనుక హాస్పిటల్లో ఉంటే కనుక నీకు గడవాలి కదా పిల్లలతోటి. దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సేవ్ చేసుకోమని చెప్పేవారు. ఇచ్చేవారు కాదు అంతే. అలాగా బెస్ట్ పర్సన్. అక్కడ డాక్టర్స్ని ఎంత బాగా ఇంప్రెస్ చేసేవారంటే, బ్రిడ్జ్ అని ఆడతారు, చాలా ఇంటెలిజెంట్ గేమ్ అది. ఓకే. ఆ గేమ్ ఆడి డాక్టర్స్ని ఓడించేవారు. ఓ ఏంటి మేడం ఆ గేమ్ అది? కార్డ్స్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. అచ్చా అచ్చా అచ్చా. నాకు తెలియదు ఎలా ఆడతారో, అది ఆడేవారు. ఓకే ఓకే. దానికి కొంచెం బుర్ర కావాలి. అంటే చాలా ఇంటెలెక్చువల్ ఆయన. అయ్యో హైలీ ఓకే ఓకే. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అందుకే ఇది డాక్టర్లు ఏమనేవారు, ఇదేంటి ఇంత మంచి మనిషిని పట్టుకొని ఇక్కడ పెట్టారేంటి, ఇంత తెలుగుగా ఆడుతున్నారు మాతోటి, ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. ఓకే ఓకే. సో అలాగా ఆయన ఎవరన్నా వచ్చేసరికి చాలా మంచిగా మారిపోయేవారు. అంటే బయట వాళ్ళకి తన మెంటల్ స్టేటస్ తెలియనిచ్చేవారు కాదు. ఓకే. ఓన్లీ అది ఇంట్లో వాళ్ళకి మట్టుకే, ఇంట్లో వాళ్ళకి మాత్రమే చుక్కలు చూపించేవారు. ఓకే ఓకే ఓకే. మేడం మీరు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు సరళ నాన్నగారు అంతా కూడా అప్పుడు అలా ఉండేదా మేడం, లేకపోతే అప్పుడు ఇట్స్ క్యూ? అంటే వాళ్ళ చిన్నప్పుడే నేను చెప్పాను. ఓహో ఓకే ఓకే ఓకే. మా బావగారు వాళ్ళు స్కూల్లోనో కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటాను. మా బావగారు ఇంకా స్కూల్లోనే ఉన్నప్పుడే. స్కూల్లో అందుకనే మా బావగారికి ఎట్లాగంటే ఈ నాన్నగారికి చిన్న వయసులోనే పెద్దవాడైపోయాడు. ఎందుకంటే ఇంటి బాధ్యత అంతా ఆయన తీసుకునేవారు. ఓకే ఓకే. కనుక ఇంట్లో మంచి చెడ్డలన్నీ ఇప్పుడు మా అత్తగారైనా ప్రతిదీ ఆయనతో డిస్కస్ చేయడం ఓకే ఇలా అంటారు. ఎందుకంటే మా పెద్దాడి బిడ్డకు చిన్నప్పుడే పెళ్ళైపోయి వెళ్ళిపోయింది కనుక మా బావగారు ఇంటికి పెద్ద నెక్స్ట్. ఓకే. తర్వాత మా ఇంకో ఆడబిడ్డ, తర్వాత ఈయన. ఓకే. సో అందుకని చెప్పేసి ఆయనకి పెద్దరికం చిన్నప్పుడే వచ్చేసింది, మెచ్యూరిటీ. ఏదన్నా సరే ఇంట్లో ఏదన్నా జరపాలన్నా చెయ్యాలన్నా ఆయన అడుగుతూ ఉండేవారు ఆవిడ. సో అలాగా ఆయన చూసుకునేవారు, ఫాదర్ ఇంటికి ఆయన గార్డియన్ అనమాట ఈయన కూడా. ఓకే ఓకే. అలాగే మేడం చెప్తుంటే గుర్తొచ్చింది మేడం, సార్ కొన్నిసార్లు చెప్పేవాళ్ళు, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను క్యారేజ్ తీసుకొని వెళ్ళేవాని మా ఫాదర్కి హాస్పిటల్కి అని. యా. సో అప్పటి నుంచే ఉంది చిన్న, అంటే శక్కర్ నగర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్కి వచ్చాక కూడా అది పూర్తి కంటిన్యూ అయిపోయింది. 78లో ఆయన దానికి మందు దొరికింది. ఓకే ఓకే. అంతవరకు మందు కూడా లేదు. ఆయన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటే అలాగా. ఓకే. ఎప్పుడైతే మందు కనుక్కున్నారో, మందు తెలిసిందో, అప్పుడు ఆయనకి రోజు ఆ ట్యాబ్లెట్ రాత్రిపూట వేస్తే అప్పుడు ఆయన కామ్ అయిపోయేవారు అనమాట. పొద్దున్న మామూలుగా ఉండేవారు. అంటే ఏంటి మేడం అది? అదేదో ఐ థింక్ దాన్ని ఏమంటారు, ట్రాంక్లైజర్ అనుకుంటుంది. ఓకే. నిద్రపోవడానికి అది వేస్తే ఆయన కూల్గా ఉండేవారు. ఓకే. తర్వాత ఎట్లా అంటే ఆయన అడిగి తీసుకోవడం మొదలెట్టారు. ఫస్ట్ వేసుకునేవారు కాదు. ఓకే. మా అత్తగారు ఏదో మా దేంట్లోనో కలిపి ఇచ్చేవారు అనుకుంటాను. తర్వాత ఆయనే ఇవాళ మంది ఇవ్వలేదు. ఓకే. ఆ ఒక్క ట్యాబ్లెట్ తప్ప ఇంకే ట్యాబ్లెట్ వేసుకునేవారు కాదు ఆయన. అంటే అవసరం ఉండేది కాదు. ఓకే. అంటే ఈ డిసీజ్ అంటే రావడానికి ఏంటి మేడం? వాళ్ళ ఇంట్లో ఉందమ్మా. మా అత్తగారు అంటే మా మామగారు వాళ్ళ ఇంట్లో ఉంది. ఓకే. వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కూడా ఇది ఉంది. చిన్నప్పుడే పిల్లప్పుడే పెళ్ళి చేసేసేవారు. టీనేజర్స్ అవ్వగానే హస్బెండ్ పోయేవారు. ఆ సపరేషన్స్ అన్నీ తక్కిన వదిన గారుల మీద, అన్నల మీద ఇంకా అలా అంతా తీసేవారు. దాంతో అది ఒక మెంటల్ దీనిలాగా తయారయ్యేది. ఓకే. అలాగా ఐ థింక్ 3 సిస్టర్స్ అనుకుంటాను అలా ఉన్నారు. నేను చాలా రోజులు మా మామగారి సిస్టర్ని నేను చూసుకున్నాను. మా అత్తగారు హాంకాంగ్ వెళ్ళినప్పుడు కానీ
అమెరికాకి వెళ్ళినప్పుడు కానీ ఆవిడ నా దగ్గరే ఉండేది. అంటే హైదరాబాద్లో ఆవిడంతే అస్సలు ఒక్క పిల్లలకు కూడా అన్నం పెట్టనిచ్చేది కాదు. తిట్టి పోసేది. ఓకే. అది మన బ్రాహ్మణలో ఉంటాయిలే అంత తిట్లో అన్ని లకారాలే. సో ఆ జీన్స్లో ఉండడం వల్ల అది ఎలా? జీన్స్లోనే ఉంది. ఓకే ఓకే. కనుక ఆయనకి అలా వచ్చేసింది. ఓకే. బట్ హైలీ ఇంటెలెక్చువల్ అండ్ హైలీ ఫిజికల్ బాడీ పరంగా కూడా వెరీ స్ట్రాంగ్. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఫిజికల్ బాడీలో పర్ఫెక్ట్. ఎప్పుడు ఆయన తుమ్మి దగ్గిన పాపం వల్ల ఒక ఈ ట్యాబ్లెట్ తప్ప ఇంకే ట్యాబ్లెట్ వేసుకునేవారు కాదు. అవసరం వచ్చేది కాదు. అంటే 6 months హాస్పిటల్ ఉన్నప్పుడు మేడం? 6 months హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరిగేదో నాకు తెలియదు. బట్ ఈ తర్వాత ఓకే ఓకే. ఎందుకంటే నా పెళ్ళికి ముందర అదంతా. ఓకే ఓకే. నా పెళ్ళి అండి, మా అక్క పెళ్ళి కంటే ముందర. ఓకే. తర్వాత మా అక్క పెళ్ళి అయినప్పుడు ఆయన రిటైర్ అయ్యి వచ్చేసారు కూడా హైదరాబాద్కి. చెప్పాను కదా, ఆ ఇల్లు కూడాను ఒక పోర్షన్ అద్దెకి ఇచ్చుకునేటట్టే కట్టుకున్నారు ఆయన. అంటే ఎప్పటికైనా మన మనీ మనకు ఉండాలి అన్నట్టు. దానికి 200 రాని, బట్ స్టిల్ అలాగా ఇల్లు కూడా బంగ్లో టైప్లో మా అత్తగారు ప్లాన్ చేస్తే ఆయన అడ్డంగా గీత గీసేసి 2 పోర్షన్స్ చేసేసారు. ఓకే. సో ఆఫ్టర్ మీ మ్యారేజ్ తర్వాత కూడా సో మీకు సార్ వాళ్ళ ఫాదర్తో ఇట్ వాస్ గుడ్ రిలేషన్షిప్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని మీరు ఒకసారి చెప్పారు మేడం. ఏమన్నా అడగాలంటే మీతో ఆ నేచర్ ఉండేది, ఫ్రెండ్లీ నేచర్ అనేది అడగమని. సేమ్ అట్లాగే అమ్మా. ఇప్పుడు గ్యాప్ కావాల్సింది. ఇప్పుడు మామగారు అడిగేవారు కదా, నాకు నస్యం పిలిచేవారు కదా, స్వర్ణ అది తెచ్చు, నస్యం తెచ్చి పెడతావా చూడ అయిపోయింది అని ఎంత నెమ్మదిగా అడిగేవారంటే సేమ్ ఆయన అట్లాగే అడుగుతారు. ఓకే. ఏదన్నా కావాలంటే వచ్చి కొంచెం టిఫిన్ చేసి పెడతావా ఇవాళ వద్దు అంటే చేసి పెట్టు అని అధికారంగా అడగచ్చు. ఈయన నెవర్ హీ డస్ దట్. ఎంతో నెమ్మదిగా అడుగుతారు. అదే వచ్చింది క్వాలిటీ. ఆయన ఎంత మొహమాటం ఉండేదో ఈయనకి సేమ్. ఓకే. నేను అస్సలు అది ఆ విషయంలో ఏదన్నా ఉంటే చాటుగా వచ్చి నాతో చెప్తారు ఇలా అయింది అని. అండ్ సేమ్ అంత ఇంటలెక్చువల్ కూడా సేమ్, హైలీ ఇంటలెక్చువల్. అది కూడా సార్ అది కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అది కూడా క్వాలిటీ కూడా ఇంటెలెక్చువల్, హైలీ ఇంటెలెక్చువల్. ఇంటెలిజెన్స్కి ఏం తక్కువ లేదు ఇంట్లో. ఓవర్ఫ్లో అయిపోతుంది. అవును, మారిబిడ్డ అంతే. షీఈస్ హైలీ ఇంటెలిజెంట్. చదువు తప్ప ఇంకే వేరే ప్రపంచం లేదు ఆవిడకి. ఓకే. మా పెద్ద ఆడబిడ్డ ఎట్లా అంటే ఫ్యామిలీ టైప్, ఫ్యామిలీని చూసుకోవడం అంతే, హస్బెండ్ పిల్లలు. అసలు పెద్ద చాలా వయసులో కూడా నాకంటే ఏజ్ డిఫరెన్స్ చాలా. ఓకే. సుధా మేడం మీకు బాగా క్లోజ్? ఓకే. ఫ్రెండ్లీగా ఉంటుంది, మాట్లాడేది. రాత్రి 2-3 దాకా మేము మాట్లాడుకునేవాళ్ళము. మా అత్తగారు అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇంకా పడుకోలేదా అని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. అప్పుడు అర్ధరాత్రి కాఫీలు కలుపుకొని తాగుతున్నాం. ఇట్లాంటి ఫ్రెండ్లీగానే. ఓకే ఓకే. సో సార్ హాల్లో ఫ్లూట్ ప్లే చేస్తుంటే ఆయన బెడ్ పై నుంచి లేచి అలా చేస్తూ వచ్చి భుజం మీద అట్లా వాళ్ళిపోవడం అసలు అంటే మూమెంట్ మేడం. బా, నాకు నిజంగా ఎంత విషయం. ఇప్పుడు మంచం మీద పడుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామందిని చూశాను, నడుస్తూ పోయేవాళ్ళని చూశానా నేను ఎంతవరకు విన్నాను మేడం. కుర్చీలో కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, మంచం మీద అప్పటికప్పుడు అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, రాత్రి పడుకొని పొద్దున్న లేకుండా. కానీ ఇలా నడుస్తూ సార్ ఫ్లూట్ వింటూ నడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద తలవాలు చేసి అంతే. వా, గ్రేట్ డెత్ కదా. గ్రేట్ మేడం, గ్రేట్ అనేది. ఆ డెత్ అనేది నిజంగా వి డిసైడ్ అవర్ డెత్ ఆల్సో. అంత గొప్పగా డిజైన్ చేసుకున్నాను మేడం. అంత గొప్పగా డిజైన్ చేసుకున్నాను.
చాలా బాగుంటుంది. అది వింటుంటే కూడా చాలా ఏదో మంచం మీద పడుకొని అన్నాళ్ళు కాకుండా ప్యూర్ సోల్, యా కల్మషం లేదు. అది ముఖ్యంగా ఆయనలో ఎక్కడా కల్మషం లేదు. నోట్లో మనసులో ఏముందో నోట్లో అది వచ్చేస్తుంది. అసలు ఎవ్వరి గురించి మాట్లాడరు. ఓకే, వారి గురించి మాట్లాడరు. ఆయన మెమరీ పవర్ ఎంత ఉందో అనుకున్నావు? నువ్వు పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి చెప్పావంటే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఓహో, అంతా మెమరీ పవర్ అండి. అంటే ఆ మధ్యలో 6 months అలా ఉన్నా కూడా అది ఏది కూడా ఎఫెక్ట్ లేదు. ఏం ఎఫెక్ట్ లేదు. అబ్బా, రోజు నిద్ర మాత్రలు వేసుకున్నా ఏం ఎఫెక్ట్ లేదు. అంత మెమరీ పవర్ ఆయనకి. మేము కావాల్సుకొని ఏం చేసేవాళ్ళం, నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగేవారు. నేను ఫలానా చోట నా వేరే ఊరు కావాల్సుకొని చెప్పేదాన్ని. లేదు నువ్వు అక్కడ పుట్టలేదు, ఇక్కడ పుట్ట. అంటే మీ ఇన్ఫర్మేషన్, నా ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే, అలాగా ప్రతిదీ అంత బాగా జ్ఞాపకం పెట్టుకునేవారు. ఎక్కడా మతిమరుపు లేదు. హెల్దీ బాడీ. అదర్వైజ్ ఓన్లీ దిస్ ప్రాబ్లం. ఓకే ఓకే, అలా గ్రేట్ సోల్, ప్యూర్ సోల్. నిజంగా ఐ అప్రిషియేట్ దాట్. అందుకని ఆయన అలాగా హెల్దీగా ఉన్నారు, బికాజ్ ఆఫ్ ప్యూరిటీ. ఓకే, మెంటల్ స్టేట్ అంటే అంటావా, అది ఆ ఇంట్లో ఉంది, ఆ జీన్స్లో అది వచ్చింది, దానికి ఎవరూ ఏం చేయలేరు. అట్లా ఇది మాత్రం. మేడం సార్కి వాళ్ళ ఫాదర్కి ఎలా ఉండేది మేడం రిలేషన్షిప్? మీరు చూసిన కళ్ళతో. నేను చూసిందానా, ఆయన ఏదో చాదస్తంగా మాట్లాడేవారు, ఈయన తిట్టి పోసేవారు. ఓకే సారు, ఓకే పోరా నీతో నేను మాట్లాడలేను, ఏది అడిగినా కూడా అడ్డంగా జవాబు చెప్తావేంటి, సబబుగా మాట్లాడడం రాదా నీకు, మంచిగా జవాబు చెప్పడం రాదా నీకు అనేవారు. ప్రతి దానికి అడ్డంగానే. ఇప్పుడు ఈయన అన్ని డేట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, అది నేను ఎప్పుడు పుడితే నీకెందుకు, నేను ఎప్పుడు పోతే నీకెందుకు అని అన్నారే అనుకో, ఏమిటా మాటలు, అలాగే మాట్లాడేది. ఓకే, అలాగే అనమాట ఈయన మాటలు ఆయన. అంటే చిన్నప్పుడు అంత మటుకు ఫుల్ స్ట్రిక్ట్, సో పెద్దగా ఫ్రెండ్లీగా అయ్యారు. ఓకే, ఆ ఫ్రెండ్లీగా అయ్యాక కూడా ఆమె అవ్వడం కూడా ఈయన స్పిరిచువల్గా వచ్చాక అప్పుడు. ఓహో, అప్పటికి మెడిటేషన్ ఇవంతా కూడా తెలుసుంటుంది కదా మేడం? 93 అంటే పెద్ద ఏం తెలుసుంటుంది, అప్పుడేగా స్టార్ట్ అయింది. బట్ ఏదో జరుగుతుంది జరుగుతుంది అనేది తెలుసు, మెడిటేషన్ తెలుసు. ఉద్యోగం అనేసి ఎంత కోపం వచ్చిందో, ఏం తింటావురా నువ్వు, ఏం పెడతావు నీ పిల్లలకి, అప్పుడు ఉన్నారు ఉన్నారు కదా, ఏం పెడతావు నీ పిల్లలకి. ఆయనతో డైరెక్ట్గా ఈయన ఎప్పుడు చెప్పలా, కానీ అనవటం వినేస్తారుగా. ఓకే, గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంది. వినేసేసి ఏం పెడతావు నువ్వు, ఏంటి ఉద్యోగం మానేసావుటగా. అవును మానేశాను, ఇలాగే జవాబు చెప్పేవారు. ఓకే, చాలా బాగుంది మేడం. అంటే అది సార్ వాళ్ళ ఫాదర్తో సంభాషణ కానీ, అండ్ నిజంగా గ్రేటెస్ట్ సోల్ అయితేనే కానీ. సింపుల్ మనిషి అమ్మ, లగ్జరీస్ అన్న దాన్ని ఏమంటారు, హ్యాపీ, ఐ మీన్ లగ్జూరియస్గా బతకడం ఆయనకి ఇష్టం లేదు. ఓకే, సింపుల్గా ఉండాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దానికంటే కొంచెం తక్కువలోనే నువ్వు బతకగలగాలి, అది ఆయన ప్రిన్సిపల్. ఓకే, అలాగే ఎప్పుడు కూడా డబ్బులు ఎక్కువ దూబరాగా ఖర్చు పెడితే ఆయనకు నచ్చదు. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చూసి చేసేవాళ్ళు. ఆ మెంటల్ కండిషన్స్ వల్ల ఏమయ్యేది, ఆయన ఎంతెంత దూరాలన్నా నడిచి వెళ్ళిపోయేవారు. ఆయనకు తెలిసేది కాదు నడుస్తున్నానని కూడా. ఆయన కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిందంటే తెగ పచారులు ఎక్కువ చేసేసేవారు ఇంట్లో. దాన్ని బట్టి వీళ్ళు గుర్తుపట్టేవారు ఈయన మెంటల్ కండిషన్ మళ్ళీ ఇది అవుతుంది అని. ఓకే ఓకే, దాన్ని బట్టి అని ఎంత దూరం, అంబర్పేట నుంచి ఆర్బిట్స్ దాకా నడిచేసారు. ఒక్కరే మేడం, తోడు ఎవరు లేరు. ఆయనకు రోడ్లన్నీ తెలుసు. ఆయన నిజాం కాలేజ్లో చదువుకున్నారు.
ఓకే ఓకే ఆయనకి మా తాతగారు ప్రొఫెసరు. ఓకే మా తాతగారు అంటే చాలా గౌరవం. ఇక్కడ నిజాం కాలేజ్ మేడం. నిజాం కాలేజ్లో. ఓకే ఓకే రాజమండ్రి వాళ్ళది, అసలు ఊరు రాజమండ్రి. సర్వల్ నాన్నగారిది. సో అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి. హైదరాబాద్కి వచ్చారు. ఓకే ఓకే. సో బోధనకి వెళ్ళడం ఎలా మేడం? బోధనలో ఉద్యోగం. అచ్చా, ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళడం. షుగర్ ఇది కదా, ఓకే. షుగర్ దాన్ని ఏమంటారు, కెమిస్ట్ అంటారు మరి ఏమంటారు మొత్తానికి. శంకర్ నగర్ షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీలో నిజాం షుగర్స్. ఓకే ఓకే. అప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ. సో ఉద్యోగం కోసం అని చెప్పి దాని గురించి అని చెప్పేసి బోధనకి వెళ్ళడం జరిగింది. బోధనకి వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. వాళ్ళ అన్నగారు మా మా మూడో అక్కకి మామగారు, వాళ్ళ అన్నగారు అంటే మా మామగారు అన్న. ఆయన ఆయన డాక్టర్ అంటే ఆర్ఎంపీ డాక్టర్ అనుకుంటాను. అనుకుంటాను ఆయన చాలా మంచి మనిషి. ఆయన కూడా ఓకే, ఆయన కూడా చాలా మంచి మనిషి. ఎక్కడ మోసాలు లేవమ్మా, అదే నేను చెప్పేది. చెప్పాలంటే ఇది బాటమ్ లైన్ ఏంటంటే ఎక్కడ మోసాలు తెలియవు వాళ్ళకి. చాలా ఇన్సిడెంట్ మీరు చెప్పారు మేడం. కంప్లీట్ ఒక నిజాయితీ అనేది మటుకు చాలా ఉంది అసలు. అందుకనే నాకు అంత పిచ్చి నాకు అది. అసలు ఎక్కడ మోసం అనే మాట, అబద్ధం అనే మాట ఇలాంటివి ఏమీ లేవు వాళ్ళకి. చాలా మంచి మనుషులు. ఓకే. ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దానికి 4 కొడుకులు. తర్వాత ఈయన మా మామగారు. అంటే మధ్యలో అక్కలు ఎవరో ఉంటారు. ఓకే ఓకే. సో బోధన నుంచి హైదరాబాద్కి రిటైర్ అయ్యి వచ్చారు. రిటైర్ అయ్యి రావడం జరిగింది మేడం. ఓకే ఓకే. అప్పట్లో ప్లాట్ కొనుక్కున్నారు. తర్వాత ఆ దాంట్లో వచ్చిన మనీతో అనుకుంటాను ఇల్లు కట్టుకున్నారు. ఓకే. సో మధ్యలో వరంగల్కి వెళ్ళడం అంటే సార్ వాళ్ళ మన బ్రదర్ ఉద్యోగం అక్కడ ఉండేవారు. ఓకే ఓకే. అప్పటికి ఈయన చదువుకుంటూ ఉండేవారు కదా, అందుకని. సార్ వాళ్ళ నగర్ హాంకాంగ్ వెళ్ళేసరికి వీళ్ళు సార్ వాళ్ళ ఫాదర్ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్, ఫుల్ టైం షిఫ్ట్ అయిపోవడం. ఓకే ఓకే. సో మేడం, ఈరోజు నిజంగా సార్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. రమణారావు గారు, పివి రమణారావు, వెంకటరమణారావు. పూర్తి పేరు వెంకటరమణారావు మేడం. పివి వెంకటరమణారావు గారు. వెంకటరమణారావు. ఓకే. పి వెంకటరమణారావు. ఆ పత్రి. ఓకే ఓకే. పత్రి వెంకటరమణారావు. కరెక్ట్. ఓకే. సో మేడం, ఆయనతో మీ యొక్క సాంగత్యం, ఆ ఒక ఫ్రెండ్షిప్ గురించి ఇందాక చెప్పారు. దగ్గరగా వచ్చి చెప్పేవాళ్ళు. చాలా చెప్పాలంటే చాలా ఒబీడియంట్గా, చాలా ఒబీడియంట్గా. అది కూడా మెట్ల గదని వంట చేసుకునేవాళ్ళం చూసావా, అక్కడికి తీసుకెళ్ళి తెచ్చి పెడతావా, ఓకే, అక్కడ పెట్టుకునేవాడు అనమాట. నసే డబ్బాలని ఇంతే ఉండేది అవి. అవన్నీ అక్కడ పెట్టుకునేవారు. అది అయిపోయాక అదొకటి నిమ్మతోన్లు అనేవారు, పిప్పర్మెంట్స్, ఆరెంజ్ కలర్ పిప్పర్మెంట్స్, ఆరెంజెస్ లాంటివి. అది ఈ 2 అడిగేవారు. ఓకే, బాగుంటుంది మేడం. చిన్న బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 2 ఎక్కువ ఆయన అడిగేవారు. అడిగితే తెమ్మనేవారు. అక్కడే మా ఇంటి దగ్గరలో చిన్న బడ్డీ కొట్టు ఉండేది. అక్కడ ఈ 2 అమ్మేవారు. వెళ్ళి తీసుకొచ్చి ఇస్తుండేదాన్ని. ఆయన అలా అడగడం నాకు ముచ్చటగా అనిపించేది. ఓకే. దగ్గరగా అనిపించేవారు అలా అడుగుతారు. అంటే ఒక మామగారు ఇంట్లో ఇంటి పెద్ద అట్లా కమాండింగ్ అనేది ఏమి ఉండదు. ఉండేది, బట్ ఆయన ఇదైనప్పుడు. ఓకే ఓకే. అదర్వైజ్ ఈజ్ నాట్ లైక్ దట్. బట్ మీద మటుకు ఆ యాంగిల్ అనేది అసలు లేనే లేదు. పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఎంతో అభిమానంగా ఏదైనా చేసి పెట్టిన టిఫిన్ అని అదని ఇదని చాలా బాగా రుచిగా ఉంటే రుచిగా ఉన్నాయని, దీంట్లో ఉప్పు ఎక్కువ ఉందని తక్కువ. మీరు వంటలు చేసేవాళ్ళు కదా? ఓకే. మా అత్తగారు ఒకసారి అమెరికాకి వెళ్ళిపోయారు, ఆయన్ని నా దగ్గరే వదిలేసి. అప్పుడు నేనుగా చూసుకునేదాన్ని. అలాగా
మా అత్తగారిని మా అత్తగారు ఎప్పుడైతే హాంకాంగ్ వెళ్ళినా లేకపోతే ఇక్కడ అమెరికాకి వెళ్ళినా, మా ఆడబిడ్డ కూతురు పెళ్ళికి వెళ్ళారు అమెరికాకి. ఒక 5-6 నెలలేమో రాలేదు. సో అప్పుడు నా దగ్గరే ఉన్నారు. ఓకే ఓకే. మా అక్క వాళ్ళు హాంకాంగ్లో ఉండేవారు కదా, సో నేనే చూసుకునేదాన్ని అలాగా. ఓకే. సో అప్పుడు ఏదైనా కావాలంటే అడగడం కాదు. ఆయన వంటలు కూడా ఏమైనా ఫేవరెట్స్ మీతో అడిగి చేయించుకునే వాళ్ళ మేడం? ఫేవరెట్స్ అంటే ఎక్కువ రసం కావాలి, చారు కావాలి. ఓకే. అది కంపల్సరీ రాత్రిపూట ఉండాలి, మ్యాండేటరీ. ఓకే. ఆయన తినడం, ఈయన తిడుతూ ఉండేవారు. ఆయన అలా తింటూ ఉంటే ఎక్కువ అన్నం అంతా ఇలా 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 పిసికేవారు. ఈయనకేమో ఇక్కడ అంటకూడదు, సరికి ఇక్కడ అంటకూడదు. ఆయన ఏమో పిసికేవారు టికెట్ ఐటమ్, దాంతో ఇదంతా అంటేది. ఓకే. అలా కలపకుండా ఈయన మరి ఇంకెలా తినమంటావురా అని ఆయన. ఓకే. మెత్తగా లేదురా, మెత్తగా ఉండకపోతే ఎలా తినాలి అని ఆయన. మెత్తగా ఉండాలంటే పిసకక్కర్లేదు అంటారు ఆయన. ఇలాగా మీరు మధ్యలో ఉండేవాళ్ళు? మధ్యలో ఏలా చూస్తుంటా అంతే. ఏమంటే ఎవరికి కోపం, కొత్త కదా ఇద్దరి మధ్య కొన్ని. ఓకే. అందుకని ఇవ్వలేదు. ఇలాగ రాత్రి చారు మాత్రం కంపల్సరీ రాత్రిపూట చారు ఉందా అని అడిగేవారు. చక్కగా వచ్చి వంటిట్లోకి చారు ఉందా అని. ఇవాళ వంట ఏమిటి, ఇంకా అన్నం పెడతావా, ఆకలేస్తుంది, భోజనం పెడతావా. ఓకే. అలాగా చాలా ముచ్చటగా అనిపించేది. మా ఆయనతో చాలా మంచిగా అనిపించేది. ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మనం వాళ్ళతో, వాళ్ళు ఎలాంటి కండిషన్స్, మెంటల్ కండిషన్స్ ఉన్నామని చూడదు, హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో. ఒక ప్యూర్ ఇన్నర్ చైల్డ్. నిజంగా బేబీ ఇదే అందులో కనపడేది. ఓకే. బాగుంది మేడం, చాలా బాగుంది. కర్నూలుకి వచ్చేవారు. కర్నూలుకి వచ్చేవారు మేడం? కర్నూలుకి వచ్చారు మరి. అంటే మేము ఫస్ట్ 83 వరకు ఉన్నాం చెప్పలే, ఆ పీరియడ్లో వచ్చేవారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కర్నూలులో అప్పుడు వచ్చేవారు. మా ఇంటి దగ్గర పినాకపాణి గారు ఉండేవారు కదా, సంగీతం మాస్టర్. ఓకే. ఆయన వచ్చిన రాజమండ్రివే, మా మామగారు రాజమండ్రివే. ఓకే. సో చిన్నప్పుడు తెలుసు అనమాట. ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్సా మేడం? ఫ్రెండ్స్ అని నేను చెప్పుకోను, బట్ తెలుసు, ఒకళ్ళు తెలుసు. ఎలా తెలుసు నేను చెప్పలేను. ఓకే. ఒక పరిచయం. మా ఊరు పినాకపాణి గారిది, నన్ను తీసుకెళ్ళు ఓకే ఆయన దగ్గరికి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పి ఆయనతోటి. అలాంటి వాళ్ళతో ఎంతో తెలివిగా మాట్లాడతారు ఆయన. ఆయనకి ప్రాబ్లం ఉందని ఎదుటివాడు కనిపెట్టారు. ఓహో. అప్పటికి ఇంకా ఈ మందు తెలియదు. 78 కదా, ఈ మందు తెలియదు. 74 ఆ టైం, 75 టైంలో వచ్చేవారు ఆయన ఫ్రీక్వెంట్గా. ఎవరు మా మామగారు ఎప్పుడు వచ్చినా కూడా 6 నెలలు అట్లా ఉండేది. అప్పుడు అక్కడే కింద పడి కాలు ఫ్రాక్చర్ అదంతా జరిగింది. కర్నూలులోనే పినాకపాణి గారి ఇంట్లోనే జరిగింది. ఏముంది, ఏదో గుంతలో పడిపోయినట్టున్నారు. ఇంటికి వచ్చేసరికి మంచం మీదే ఉన్నారు. సో అలాగా ఆయనతో అది ఒక విధమైన బంధం. అది ఓకే. ప్యూరిటీ తోటి ఒక విధమైన ఇది ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది. ఓకే. ఏది చెప్పినా కూడా ఎంతో ప్రతిదీ అమ్మ ఆశ్చర్యంగా వినేవారు. ఇప్పుడు బేబీస్ చూడు ఎలా ఉంటారు, కొత్త బొమ్మ చూపిస్తే ఎంత ఆశ్చర్యంగా దాన్ని అటు ఇటు తిప్పి చూస్తారు. అలాగనమాట ప్రతిదీ. ఏది చెప్పినా అవునా అలాగా. ఓకే. ప్రతి విషయం అంతా ఆశ్చర్యంగా వినేవారు. ఆ ఫేస్లో ఆశ్చర్యం కనిపించేది. అది అందరిలో రాదు. ఆ ఇన్నోసెన్స్ వాళ్ళతోనే వస్తుంది. అది ఇన్నోసెంట్ ఉంటేనే వస్తుంది. అది చాలామందికి ఎట్లా అంటే ఒకవేళ అది ఆశ్చర్యకరంగా కనిపించినా కూడా ఎక్స్ప్రెసివ్ అనేది ఉండదు. ఆశ్చర్యం ఇంకా చూస్తే మనం ఎంత ఫూల్స్ అనుకుంటారేమో అని అతి తెలివిగా నేను చూశాను, నాకు తెలుసు. ఓకే.
అన్నట్టు ఉంటారు, కేర్ చేయరు. కానీ ఆయన అలా కాదు, ఆశ్చర్యం ప్రకటిస్తారు, చూపిస్తారు ఫేస్లో. అది అసలు ఎదుటి వ్యక్తికి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. యా, చాలా మంచిగా అనిపించేది ఆ విషయాలు. ఎక్కడికన్నా వెళ్తే అది వింతగా చక్కగా చూడడము, ఎంజాయ్ చేయడము. ఓకే. ఫస్ట్ టైం మా బావగారు చెప్పారనమాట, హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఏటీఎం ఇది అక్కడ స్టాప్నే వచ్చేసింది. ఇప్పుడు 80s వచ్చేసింది ఏటీఎంది. సో కార్డు పెట్టంగానే డబ్బు వస్తుంది కదా, ఇది చూపించి ఆయనకు చూపించి, చూడు బాబుజీ దీంట్లో చూడు, నేనేమీ పెట్టలేదు, నేనేం అడగలేదు, ఇది బ్యాంక్ తెలుసా అంటే, ఇక్కడ బ్యాంక్ ఏంట్రా, ఇది బ్యాంక్ ఏంటి అన్నారట. అంటే చూడండి, నేను ఈ కార్డు పెట్టంగానే నాకు ఎంత కావాలో అడిగాను, ఎంత చూడు వచ్చేసింది, డబ్బులు వచ్చేసాయి. అవునా, ఇది డబ్బులు ఇచ్చేస్తుందా, ఈ డబ్బులు వచ్చేసాయి దాంట్లో, మరి ఎంత కావాలంటే అంత వస్తుంది, మీకు ఎంత కావాలో మీరు నొక్కండి, అక్కడ నెంబరు అంత బయటకు వచ్చేస్తుంది. ఆయన చేతులు నొక్కించి ఓకే హ్యాపీగా వెళ్ళిపోయారో అది చూసి, ఆ ఏటీఎం మిషన్ చూసి. ఓకే. అలాగా అంటే చిన్న దీనిలాగా ఎంజాయ్ చేస్తారు. ఏ కొత్తది కనబడ్డా సరే ఫుల్ ఎక్స్ప్రెసివ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపం ఎక్కడికి వెళ్ళలేదు, కష్టపడ్డారు, బాగా చదువుకున్నారు, ట్యూషన్లు చెప్పి ఫీజు కట్టేవారు, ఇల్లు గడిపేవారు. ఫస్ట్లో ఉద్యోగం లేదు ఆయనకి, సో ట్యూషన్లు చెప్పేవారట. నెలకి 50 రూపాయలు వచ్చేట, 50 కూడా కాదు, 25-20 వచ్చేది. దాంతో సంసారం చేసేవారు మా అత్తగారు అప్పట్లో. తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో వచ్చింది. ఏదో షుగర్ ఫ్యాక్టరీ కంటే ముందు అంటే రాజమండ్రిలో మేడం? రాజమండ్రిలో కాదు, హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. అలాగా ఆయన ట్యూషన్లో చెప్పి ఎంతో మంచిగా చెప్పేవారు ఎదుటి పిల్లలకి. అంత తెలివైంది ఆయన. ఓకే. సో హైలీ ఇంటలెక్చువల్ అండ్ వెరీ ఇన్నోసెన్స్ అండ్ ప్యూర్, వెరీ హానెస్ట్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. ఓకే మేడం, ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మనకు చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మనం ఎక్కువ రోజులు జర్నీ చేసిన వ్యక్తులతో కావచ్చు, సో మనము ఒక స్పిరిచువల్ జర్నీలో ఎదిగేది దానికి సో ఖచ్చితంగా వాళ్ళు నేర్పించడం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ద్వారా అది ఖచ్చితంగా ఉంటుంది కదా మేడం. అంటే ఇప్పుడు ఆయన ద్వారా ఖచ్చితంగా సార్ యొక్క స్పిరిచువల్ జర్నీ కానీ, సో మీరు ఎంటర్ అయితే కానీ ఆయన యొక్క ప్రభావం ఎంతవరకు ఉండేది మేడం? ఆయన ప్రభావం అంటే ఏముండేది కాదేమో, ఏమీ లేదు. కానీ కొన్ని నేర్చుకున్న పాయింట్స్, సిన్సియారిటీ, హానెస్టీ, సిన్సియారిటీ, నో చీటింగ్, నో లయింగ్, ఆల్ దీస్ ఇస్ ద గుడ్ క్వాలిటీస్, ది బెస్ట్ క్వాలిటీస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఉండడం మనకి. ఈ రోజుల్లో ఎంతమందికి ఉంది అది? లెక్క పెట్టచ్చు వీళ్ళలో లెక్క పెట్టి అది కూడా ఉండరేమో. ఓకే. సో ఖచ్చితంగా హానెస్టీ అనేది మీరు సార్ జర్నీలో ఖచ్చితంగా ఉంటుంది మేడం. అంటే ఆయన యొక్క మరి చూసి జర్నీ చేస్తుంటాం కాబట్టి ఈయనకైతే 100% హానెస్ట్. ఇప్పుడు నేను పోయినసారి నేను చెప్పాను కదా, తన దగ్గర డబ్బులు లేనప్పుడు గుణాకర్ రెడ్డి దగ్గర డబ్బులు అడిగి టికెట్ కొనుక్కోవాలంటే కూడా ఆయన సిగ్గుగా ఫీల్ అయ్యారు. ఇంకా తప్పదు అన్నప్పుడు టికెట్ లేదు, అది కూడా నెమ్మదిగా, డబ్బులు లేవు, టికెట్ లేదు. ఓకే. అంటే నేను చెప్పేది ఏంటంటే, మా మామగారు ఎలాగ నసేన్ డబ్బా కోసం అడిగేవారు, అది నసేన్ డబ్బా అయిపోయింది తెచ్చిపెట్టు అంటే అంత సేమ్. నాకు ఎందుకు ఆ రిజెంబ్లెన్స్ అది ఇది ఒకలా అనిపించింది నాకు. ఓకే, బాగుంది మేడం. ఈరోజు సార్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం అనేది ఇట్స్ స్పెషల్.
నాకు తెలిసి ఇప్పటివరకు ఇంత డీటెయిల్గా చెప్పుకోలేదు కదా మేడం. చెప్పలేదు నిజంగా. ఆయన గురించి ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఎప్పుడు ఇవ్వలా. ఫ్రెండ్లీగా ఉండేవారు అంతవరకే, మంచివారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం పత్రి సార్ యొక్క ఫాదర్ గారి గురించి తెలుసుకున్నాం. పత్రి వెంకట రమణారావు గారి గురించి ఇంత డీటెయిల్గా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం స్వర్ణామృతం యొక్క ఎపిసోడ్లో. సో పత్రి మేడం యొక్క అనుబంధం ఎలా ఉండింది, సో ఆఫ్టర్ మ్యారేజ్, సో ఆయనతో జర్నీ అంతా కూడా డీటెయిల్గా చెప్పడమే కాకుండా ఒక చివరి రోజుల్లో సో పత్రి సార్ వాళ్ళ ఫాదర్ గారి దగ్గర ఉండడం, అక్కడ ఫ్లూట్ ప్లే చేస్తూ ఉన్న ఒక క్షణంలో సార్ వాళ్ళ ఫాదర్ అలా వచ్చేసి భుజం పైన బాడీ వికెట్ చేయడం అనేది ఒక గ్రేట్ సోల్ అండ్ గ్రేట్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ ఎన్నో క్వాలిటీస్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది సార్ కూడా. ఒక హానెస్ట్ పరంగా, ఒక ప్యూరిటీ పరంగా, అండ్ అందరినీ తీసుకెళ్ళే ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ నేర్చుకోవడమే కాకుండా ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఈరోజు పత్రి మేడం మనతో షేర్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్లో ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ, అండ్ ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్లో సో పత్రి మేడం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, జీవిత ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, వారి యొక్క వ్యక్తులు, అవన్నీ కూడా ఇంత డీటెయిల్గా చెప్పడం అనేది ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్స్ ప్రత్యేకత. మనం చెప్పడమే కాకుండా వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కూడా వాటిని నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి, ద హోల్ ప్రొడక్షన్ టీమ్ అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మేడం ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.